అందరికీ నమస్కారం. నిన్న ఒక శాంతి దూత, ఒక శాంతి కాముడి, అంతేకాకుండా ఒక ప్రవచనాలు చేసే వ్యక్తి లాంటి అవతారం ఎత్తిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాం. చాలా ఆశ్చర్యం, అసహ్యం, అన్నిటికన్నా ముఖ్యంగా వెటకారంగా ఆ ప్రెస్ మీట్ ఉంది. నిజంగా ఆయన మాట్లాడిన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలకి కేంద్ర బిందువుగా చెప్తూ ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దానిలో ముఖ్యంగా వారి కుటుంబంలోని వ్యక్తులందరూ చనిపోవడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని వారు చేసిన వ్యాఖ్య వాళ్ళ రాష్ట్రం అంతా చాలా అసహ్యించుకుంటున్నారు. ముఖ్యంగా రాజారెడ్డి గారి జీవితం ఇవాళ పులివెందుల్లోనే కాదు, కడపలో కూడా వారి జీవితం, వారి యొక్క చరిత్ర తెలియనిది అందరికీ తెలిసిన విషయమే. దానిలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో ఒక 300 కుటుంబాలని నిరాశ్రయులు ఒకే రోజులో చేసిన చరిత్ర రాజారెడ్డి గారిది. ఫ్యాక్షన్ మనస్తత్వం, ఫ్యాక్షన్ హత్యలు, ఎన్నో హత్యలు చేసిన చరిత్ర రాజారెడ్డి గారిది. మరి అదే రాజారెడ్డి గారి హత్యా కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ప్రథమ ముద్దాయి అనుకున్న వ్యక్తి మరి ఎక్కడున్నారో మరి అందరికీ తెలుసు. తప్పకుండా ఇవాళ వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడిగా వెలుగొందుతున్నారు. ఇక రెండోది గౌరవ రాజశేఖర రెడ్డి గారి హత్య. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం, చాలా బాధ కలిగే విషయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు కూడా ఈయన చుట్టూ ఉన్న పెద్ద నాయకులు, ఇప్పుడు ఎవరైతే ఆయన చుట్టూ ఉన్న నాయకులు ఉన్నారో పెద్ద నాయకులు అందరూ కూడా, ఈయన పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు ఒకటే చెప్పారు, మాకు జగన్ రెడ్డి మీద చాలా డౌట్ ఉందని ఆ రోజే వారు వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా మరి మీ పార్టీలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. అటువంటి సీనియర్ నాయకుల వ్యాఖ్యలను మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలో మరి మీరే అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళందరూ కూడా పెద్ద పదవుల్లో మీ దగ్గర పదవులు అనిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హత్యలో ఆ రోజు చూసాం, రిలయన్స్ వారు చేశారని ఎంతోమంది కార్యకర్తల్ని రిలయన్స్ దుకాణాల మీద దాడి చేపించింది ఈ జగన్ రెడ్డా కాదా? మరి అదే జగన్ రెడ్డి, మరి అదే రిలయన్స్కు చెందిన పరిమళ నత్వానికి కాకుండా ఇంటికి వస్తే ఎదురుగా వెళ్ళి అంబానీ గారిని ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కటి భోజనం విందు ఇచ్చి చక్కగా ఆహ్వానించింది నువ్వు కాదా జగన్ రెడ్డి? ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ఏమనుకుంటున్నారో ప్రజలు, నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా అని మీరు ఆరోపించిన రిలయన్స్ వారికి, మేము ఆరోపించట్లా, ఎందుకంటే వారు అటువంటి కార్యక్రమాలు చేయరని మాకు తెలుసు. రిలయన్స్ అది ఒక యాక్సిడెంట్ కింద మేము భావిస్తాం. నువ్వు ఆరోపించిన వ్యక్తికి నువ్వు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి విందు ఇచ్చి ఇది నువ్వు కాదా? ఇక నిజంగా ఇవాళ చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకోటి ఏంటంటే, టైగర్ రంగా గారే, మానవతావాది రంగా గారే, అందరికన్నా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారే. మేము ఘంటాపదంగా ఒక విజయవాడ వాసిగా దాన్ని ఘంటాపదంగా చెబుతా. కానీ మరి ఆ రోజు ఆ రంగా గారికి సీటు రావటంలో నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అడ్డుకుంటే ఆ రోజు ఎంపీ కింద ఉన్న లగడపాటి రాజగోపాల్ గారు వెళ్ళి సాధించుకున్నది కాదా? రాధా గారికి, వారి కుమారుడైన రాధా గారికి ఆ రోజు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి అడ్డుకుంటే ఆ రోజు వెళ్ళి సీటుని సాధించుకు వచ్చింది ఆ రోజు ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు. అంటే ఒక రకంగా నువ్వు కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావేమో, అది నీ వల్ల కాదు. నిజంగా రంగా గారు అందరం కూడా బడుగు బలహీన, విజయవాడలో ఆయన కుల నాయకుడు కాదని నేను ఘంటాపదంగా చెప్తాను, బడుగు బలహీన వర్గాల నాయకుడు. మరొక విషయం, అదే రంగా గారికి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కుటుంబానికి
5 సార్లు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఇచ్చింది నువ్వు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాదా అని నేను ఇది అడుగుతున్నా. నిజంగా ఆ రోజు రాధా చక్కటి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచినాక తన తండ్రి విగ్రహాలు ఆవిష్కరించుకోవటానికి నువ్వు అడ్డుపెడితే ఆత్మాభిమానం చంపుకుని నీ నుంచి విడిపోయింది నిజం కాదా? ఇవాళ కొన్ని 100 కోట్ల ఆస్తిని హైదరాబాదులో నువ్వు ఆ హత్య ఎవరైతే ముద్దాయి ఉందో ఆ ముద్దాయి కుటుంబానికి నీ తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి దారాదత్తం చేస్తుంటే ఆ రోజు నువ్వు చేపించింది ఇవాళకి కూడా బినామీ ఆస్తుల్లో వారు అనుభవిస్తుంది నిజం కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ముద్దాయి కుటుంబంలో ఒక వ్యక్తిని ఇవాళ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేడు. ఎందుకంటే ఇప్పటికి 4 సార్లు ఎన్నో ఎలక్షన్లో నుంచున్నాడు, ఏ రోజు గెలవలేదు. కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తికి జిల్లా అధ్యక్షుడిని ఇచ్చి ఎవరైతే రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి కుటుంబానికి కుమారుడికి జిల్లా అధ్యక్షుడికి ఇచ్చావు. అతను ఒక అచ్చోసిన ఆంబోతులాగా 2019 నుంచి 24 వరకు విజయవాడ నగరంలో చేయని ఆకృత్యం లేదు, చెయ్యని హత్యాలు లేవు, చెయ్యని రౌడీ రాజకీయాలు లేవు. మా పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడి చేశారు, మా పార్టీ నాయకుల కళ్ళు పోయినాయి, మా పార్టీ కార్యాలయాల మీద ధ్వంసం చేశారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎవరైతే రంగా గారి హత్యకు ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తులు చేసిన అరాచకాన్ని నీ టైంలో మళ్ళీ కొనసాగించారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ విజయవాడ ఉపశమనం పొందుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ విజయవాడకి మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ చక్కటి ప్రశాంతంగా ఉంది. ఆ రోజు విజయవాడలో ఇసుక కానీ బియ్యం కానీ మట్టి కానీ అన్నీ కూడా ఈ కార్పొరేటర్గా గెలవలేని వ్యక్తి ద్వారా ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించుకుంది నిజం కాదా? ఇంకొకటి, అసలు ఆ కుటుంబం ఏ వ్యాపారం చేశారని గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో ప్రతి ఇంట్లో ప్రతి సందులో ఒక ఇల్లు, మరి ఏ వ్యాపారం చేశారో నాకైతే తెలియదు కానీ ప్రతి సందులో ఒక ఇల్లు. వీళ్ళు చేసేదే రౌడీజం, దందా, ఇటువంటి అన్నీ కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక రౌడీ రాజ్యంలాగా చాలామంది అవుతుంటే ఇవాళ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇవాళ మీరు ఎన్ని హత్యలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శాంతిగా ఉంటారు కాబట్టి, ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, పెట్టుబడులు రావాలని కోరుకుంటారు కాబట్టే ఇవాళ అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ మీరు ఇవాళ చక్కగా ప్రశాంతంగా మేము అనుభవించిన బాధలేదే అనుభవించకుండా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దయే. ఇక నాకు తండ్రి కల్లోకి వచ్చాడు, నా తాత ఉత్తరం రాశాడు, లేకపోతే నా బాబాయ్ చెవిలో చెప్పారు ఎప్పుడో రాత్రి కల్లో అని కల్లిబొల్లు కబుర్లు చెబుతావు. అసలు నీ పార్టీ గొడ్డల పార్టీ ఇవాళ మీరు చేసేదే హత్యలు. బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య నిజంగా చూస్తే చాలా బాధాకరం. చాలా సౌమ్యుడు, చక్కటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసి గొడ్డలి పోటుతో హత్య చేసి ఆ హత్యను కూడా ఎవరెవరి మీదో చేసి ముందు సిబిఐ ఎంక్వైరీకి కావాలన్నావు అన్నావా? మళ్ళీ అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని కోర్టులో పిటిషన్ వేసావు. అన్నిటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రాకుండా మళ్ళీ ఇంకో స్టే తీసుకొచ్చావు. ఇవాళ అయినా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగినాక ఎవరి చుట్టూ జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ? తీరా చూస్తే అంతా నీ కుటుంబ సభ్యులే, మరొక్కరెవ్వరూ లేరు. అందరు కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంది. దీనికేం సమాధానం చెబుతావు? ఈ అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిని, చెల్లిని, అన్నిటికన్నా ముఖ్యంగా బాబాయ్ కూతురు ఎవరైతే హత్య కాబడ్డారో వారి కూతురైన సునీత గారు అన్ని వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి, నీ అనుచరులు వైపే చూపిస్తున్నాయి. అయినా కూడా నేను హత్య చేయలేదు అంటావు. అసలు ఆ హత్య రాజకీయాలకు పేటంటే ఈ గొడ్డల పార్టీ. ఈ గొడ్డలికి గుర్తు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. నువ్వు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా గత ఎలక్షన్స్ ముందు కూడా ప్రజలకి ఎటువంటి అబద్ధాలన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళు సానుభూతి పొందాలనుకున్నాం. నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈ 11 సీట్లు కూడా మిగలవు. ఇక అభివృద్ధి, అసలు అభివృద్ధి గురించి మాట్లాడటానికే నీకు హక్కు లేదు. ఏ రోజు కూడా ఒక్క రాయి కూడా, ఒక రోడ్డు కూడా ఒక రాయి వేయలేని వ్యక్తి నువ్వు. ఇవాళ రోడ్లు గుంతలు పోయి చక్కటి మల్లె పువ్వులాగా రోడ్లు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటేనే పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రాకి ఏదన్నా బ్రాండ్ ఉందంటేనే చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి అటువంటి వ్యక్తి అభివృద్ధికి చూస్తే 2020 విజన్ ద్వారా ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారిలాగా అందరూ గుర్తుంచుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి అభివృద్ధి చేయలేదని నువ్వు చెబుతున్నావు. ఇవాళ ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందో రేపు రాబోయే కాలంలో అమరావతి అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. నీ విషపు కళ్ళతో అద్భుతమైన రాజధాని అయిన అమరావతిని నీ కుళ్ళతో, నీ విషపు కళ్ళతో చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఇంకోటి ఏమంటావు? మావిగన్ అంటే రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వస్తుందా? ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న గుండె. ఇవాళ మావిగన్ అంటే నీ నాయకులకి బట్టలు తడిసిపోతున్నాయి. ఈ జీవితంలో మనం అధికారంలోకి రాలేమని వెనక చర్చించుకుంటున్నారు. అది ఒకసారి తెలుసుకో జగన్ రెడ్డి. ఇవాళ మావిగన్ అంటే చొక్కాలు తడిసిపోయేది మీ నాయకులకి. మా నాయకుడు 76 సంవత్సరాల వయసులో యువకుడు, 18 గంటలు పనిచేసే వ్యక్తి. ఆయనకి గుండె కాదు కదా, ఎంతో నిబ్బరం ఎక్కువ. ఇటువంటి చిల్లర అపహాస్యపు నీవు మావిగన్ వల్ల ఒక జోకర్గా మిగిలిపోతున్నావు. అది నీకు అర్థం కావట్లా. ఒక కామెడీ పీస్గా మిగిలిపోతున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి మీ నాయకులే చెప్పారు ఎప్పటి నుంచో, తండ్రి శవం దొరకకముందే ముఖ్యమంత్రిగా సంతకాలు సేకరించిన చరిత్ర నీదా కాదా? కాబట్టి ఇవన్నీ హత్యలు చూస్తుంటే మాకు ఒకటే డౌట్ ఉంది. ఏంటంటే రంగా గారి హత్య కానీ, లేక రాజశేఖర రెడ్డి గారి హత్య కానీ, లేకపోతే ఇంకా ఎవరివైనా వివేకానంద రెడ్డి గారి హత్య కానీ, ఇవన్నీ ఒక దర్యాప్తు చేస్తే ఏదన్నా మీ నాయకులు చెప్పినట్టు, మీ నాయకులు ఎవరైతే ఇప్పుడు చాలా పదవుల్లో ఉన్నారు కదా, అందరూ నిజంగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు అందరూ చెప్పారు శవం రాకముందే ముఖ్యమంత్రిగా సంతకాలు సేకరణ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు జగన్ మీద డౌట్ ఉందని ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పారు. మరి వాళ్ళందరూ డౌట్లను కూడా మనం క్లారిఫై చేయాలి. తప్పకుండా వీటిని కనుక నువ్వు క్లారిఫై చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఒకటి గుర్తుంచుకో, ఎవరినో పొడుస్తాను, ఎవరినో చంపేస్తాను, ఎవరికో గుండె ఆగిపోద్దని నీ మాటలు కాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ని చూసి అట్లీస్ట్ కొంత అర్థం చేసుకుని ఆయనలాగా ప్రవర్తించడం నేర్చుకో. ఆయన ఎంతో సౌమ్యంగా చక్కగా కార్యకర్తలతో మమేకమవుతా, ప్రజలతో మమేకమవుతా, పాదయాత్రలో ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో వాటిని ఏ విధంగా అమలు కావాలని ఎక్కడికెక్కడికో పర్యటనలు చేస్తా, ప్రజలందరి యొక్క మనోభావాలని గౌరవిస్తా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడం. నేను తప్పకుండా నేనన్న మాటను నిలబెట్టుకుంటాననే విధంగా ముందుకు వెళ్తున్నాం. అటువంటి వ్యక్తిని చూసి నువ్వు నేర్చుకుంటే కొంతైనా నీలో మార్పు వస్తే ప్రజలు ఏదన్నా 2-3 సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రతిసారి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చింది, ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చింది. అసలు రాయలసీమ ఇవాళ బంగారంలోనే దేశంలోనే అత్యధిక ప్రొడక్షన్ రాయలసీమలో నుంచి రాబోతుంది, రతనాలసీమ కింద మారబోతుంది. అన్నిటికన్నా మంచినీళ్ళు ఇస్తే హార్టికల్చరల్ హబ్గా మారబోతుంది. వీటన్నిటికీ తోడు ఇవాళ రాయలసీమ రాబోయే 2-3 సంవత్సరాల్లో రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఎక్కడో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏదో కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలు అనుకునేవాళ్ళం. వాటిని మించి 3 రెట్ల అత్యధిక ఆదాయంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ జిల్లాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ముందుకు రాబోతున్నాయి. ఆ అభివృద్ధి సాధించినప్పుడల్లా వీళ్ళకి విషపు కళ్ళు, ద్వేషం ముందుకొచ్చి ఇటువంటి హత్యా రాజకీయాలు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు గుండాగిపోతుందంటాం, ఇటువంటి ట్రాఫిక్ డైవర్షన్లు అన్నీ తీసుకొస్తూ ఉంటారు. పరిశ్రమలు రావడం వారికి ఇష్టం లేదు, ఉద్యోగాలు రావడం వారికి ఇష్టం లేదు, రైతులు బాగుండటం ఇష్టం లేదు. కాబట్టే ఎప్పటికప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిన పాత చింతకాయ పచ్చడిని ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ని శుభ్రంగా చదువుకోవడానికి మాత్రం ముందుకొచ్చి తనకిష్టమైన మీడియానే పిలుస్తారు. ఏ మీడియాని పిలరు, ఒకళ్ళిద్దరు వాళ్ళే వస్తారు. వాళ్ళు అడిగిందే క్వశ్చన్లు, వాళ్ళు అడిగిందే జవాబులు. ఇటువంటి మీడియాని పిలిచి మీరు మాట్లాడటం,
మళ్ళీ 15 రోజులు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ 1-2 రోజులకు మళ్ళీ విజయవాడకి రావడం, లేకపోతే అమరావతికి రావడం, మళ్ళీ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఏ రోజన్నా ప్రజల్లో ఉన్నావా? నిజంగా వాళ్ళు చూస్తే మన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమవుతా అధికారంలో ఉన్న తిరుగుతున్నారు. వాళ్ళనన్నా చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. తప్పకుండా మరొక్కసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలకి పేటెంట్ నెలవు గొడ్డలి పార్టీయే. ఈ గొడ్డలి పార్టీ పేటెంట్ గొడ్డలి పార్టీ సింబల్ కూడా గొడ్డలైతే బాగుంటుంది. నీలాగా హత్యా రాజకీయాలని మేము ప్రోత్సహించం. మేము అభివృద్ధి బాటలోనే నడుస్తాం. మేము అందరం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాం. నీలాంటి చౌకబారు ప్రెస్ మీట్లు, చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, 11 సీట్లు వచ్చిన ఒక నేత, ఒక పార్టీకి సంబంధించిన నేత 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడితే మీరు ఎందుకు అంతగా ఈ 15 రోజులు ఆయన ప్రెస్ మీట్ మీదనే మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు అంత భయం మీకు ఆయన అంటే? మేము ప్రజలకి అతని యొక్క చరిత్రను వివరిస్తున్నాం. మీరు ప్రజలకి మేము భయపడటం కాదు, అతను చెప్పిన విషయాలు మేము మాకు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా నాయకులు కాదు, మేము సెకండరీ లీడర్షిప్ అందరూ కూడా ప్రజల ముందుకి వారు చెప్పిన విషయాలను తీసుకువెళ్తా, అసలు జరిగిన విషయాలు, ఆ సమయంలో జరిగిన విషయాలు, ఇవాళ ఎవరైతే హత్య కావించబడ్డ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చిన విషయం, వారు అనుకున్నట్టు ఆతిథ్య విషయం ఇచ్చిన విషయం నిజమా కాదా? అంతేకాకుండా రంగా గారి హత్యలో ప్రధాన నిందితులుగా పేర్కొన్న వ్యక్తులకి తన చుట్టూ తిప్పుకుంటున్నారా లేదా? అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో వారి పేర్లన్నీ వారి కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయా, నిజమా కాదా అని వివరించడమే కాకుండా అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాం, మా నారా లోకేష్ గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మేము వివరించడం మా దీంట్లో ముఖ్యం. ప్రజలు మర్చిపోతూనే ఉన్నారు, కానీ వారి యొక్క నిజ స్వరూపాన్ని మాలాంటి నాయకుల పైన మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ.